హలో, నేను మీ తిరుమల అండి. ఇవాళ పప్పులుసు చేసేసానండి. అబ్బా ఏందమ్మా ఈ పప్పులుసు కావాలనుకుంటారేమో, మంచులక్ష్మిని అడగండి ఆ పప్పులుసు గురించి చెప్తుంది. అదిరిపోద్ది అనమాట, మామూలుగా ఉండదు. నేనైతే ఫస్ట్ కందిపప్పు తీసుకొని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేశాను. 2 టమోటాలు, 2 ఆనియన్స్, 10 పచ్చిమిర్చి, చిన్న పిసరంత చింతపండు, ఎక్కువ వేయకూడదు మళ్ళీ, చింతపండు వేసేసి కుక్కర్లో పెట్టేసామంటే 4 విజిల్స్ రానిచ్చేస్తే ఉడికిపోద్ది అనమాట. ఇది మామూలుగానే ఉడకబెట్టుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు కందిపప్పు ఇవాళ రేపు సరిగా ఉడకడం లేదు కదా, నేనైతే అదే కుక్కర్లో వేసి పెట్టేశాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలు, కొంచెం పసుపు, ఆ చింతపండు అన్నీ వేసి కుక్కర్ పెట్టి విజిల్ రానిచ్చేసాను. 4 విజిల్స్ రానిచ్చాను. ఈ 4 విజిల్స్ వచ్చేలోపు మనం ఏదో ఒకటి చేయాలి కదా. నేనైతే కాఫీ తాగేసాను అనమాట. 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత దించేసి, ముద్దకం అంటాం కదా, మీరేమంటారు? మేమైతే ముద్దకం ఎనపడం అంటాం అనమాట. విజిల్ వచ్చేసిన తర్వాత తీసి ఎనిపేసి, ముద్దకం తీసుకొని బాగా ఎనిపేసి, దాంట్లో కొంచెం చింతపండు వేసేస్తున్నాం, అన్నీ వేసేస్తున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. కొంచెం ఉప్పు వేసుకొని ఎనిపేసుకొని వాటర్, ఒక చెంబు నిండా వాటర్ పోసేసి, అంటే పల్చగా మీకు ఎలా కావాలి, కొంచెం చిక్కగా ఉంటే బాగోదు, ఇది పలచగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసేసి ఆ స్టవ్ మీద పడేసాం అనుకోండి, తెరులుతూ ఉంటుంది అనమాట. ఇంకో స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కంపల్సరీ మెంతులు వేసుకోవాలి ఈ పప్పులుసుకి, కొంచెం జీలకర్ర, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి వేసేసి బాగా వేగనిచ్చి, దాంట్లో ఇంగువ, కంపల్సరీ ఇంగువ వేసేసి, ఒక 3-4 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచేసేసి బాగా వేయించాలి. మనం ఆకుకూర పప్పు వాటికి వేసుకుంటాం చూడండి, తాలింపు అలా వేగాలన్నమాట బాగా. ఈలో పక్క స్టవ్ మీద మన పప్పు పులుసు తెరులుతూ ఉంటుంది బాగా. ఇంకా అంతా వేగిన తర్వాత కరివేపాకు వేసేసి బాగా సిమ్లో పెట్టేయించాలి. తాలింపుని హైలో పెట్టేయించకూడదు అనమాట. సిమ్లో పెడితే అలా చూడండి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేగుతుంది. మన పక్క స్టవ్ మీద పప్పు పులుసు అయితే తెరులుతూ ఉంది చూడండి. అంతే, తెరిలిన తర్వాత ఆ తాలింపు ఎత్తి వేసేసి మూత పెట్టేసామంటే, కొంచెం కరివేపాకు వేసి, దీంట్లో కొత్తిమీర కూడా వేయకూడదు. ఇది అమ్మమ్మల నాటి స్టైల్ పప్పులుసు అనమాట. పప్పులుసు అంటే ఇలానే చేయాలి, మళ్ళీ కొత్తిమీర వేస్తే దాని వ్యవహారమే మారిపోద్ది. ఇలా చేసి అది వేయగానే కొంచెం ఇంగు వేసేసి, ఇది పోపెత్తి తెరులుతున్న పప్పులుసులో వేసేసి వెంటనే మూత పెట్టేయాలన్నమాట. ఆ ఫ్లేవర్ బయటికి పోకూడదు, ఆ ఫ్లేవర్ దానికే పడుతుంది. ఇంకా 5 నిమిషాలు ఆగి తీసి వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకున్నారనుకో, అదిరిపోద్ది.